తీసుకొచ్చారా? శవాలు ఏడున్నాయంట మాకేం ఇక్కడ చెప్తున్నావు పోస్ట్ ఉస్మానియాకు పోస్ట్ మార్టానికి. ఎట్లా రాజ్ కుమార్ వాళ్ళ బంధువులా మీరు? కాదు 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 అమ్మాయి బంధువులు సరిత. ఇంతకు ముందు ఏమైనా గొడవలు ఉంటుండేనా వాళ్ళకి మధ్యలో? మస్తు గొడవలు అయినాయి. మస్తు గొడవలు అయినాయి. ప్రేమించి తీసుకొని పోయింది కదా, అవు. ఆ తీసుకుపోయిన దాని వలన వాళ్ళు మస్తు గొడవలు అయినాయి. భార్య భర్తలు మంచిగా ఉండకపోతుండేనా? ఉండకపోదురంట. నేను పోకపోదు, మా యారాలు మా వాళ్ళే పోయేది. నేను పోలే. చిన్న పిల్లని కూడా చంపేసిండు, పెద్ద పిల్లని చంపేసిండు. పెద్ద పిల్లగాన్ని చిన్న పిల్లగాన్ని భార్యని సంపాలని వాళ్ళు ఒక ఇంటి పిల్లని తీసుకుపోయినప్పుడు వాళ్ళు మంచిగా నడుపుకోవాలి కదా. కానీ ఆ హత్య చేసడము ధర్మతనానికి వాడిని కూడా ఆ పిల్లల్లాగా వాడిని కూడా చంపాలి. లేకపోతే ఇష్టం ఉంటే అమ్మ నువ్వు ఇష్టం లేవు మీ అమ్మగారు తనుకో మీ అమ్మగారు తనుకో అని చెప్పి ఆని పిల్లలు వాడు గుంజుకునేది ఉండే. దాని అమ్మగారింటికి తోలిచ్చేది ఉండే. ఇది ఈ పాపం చేసుకో మంచిదా బిడ్డ? ఇప్పుడు వాళ్ళ ఈ అమ్మాయిని మైనర్ బాలికను కూడా ఐడికి తీసుకొచ్చి చంపిండి అని చెప్పేసి దేనికోసం ఏమైనా ఐడియా ఉందా మీకు? తెలియదు. ఇందాక ఎందుకు చంపిండి అని తెలియదు. సైకో సైకో ఉంటుండే అంటే ప్రేమించి తెచ్చుకున్నాడు అనే మాట తల్లి అంటుంది, కానీ నాకైతే తెలియదు బిడ్డ. తెలియదు నిన్న మాట చెవులారా నేను నిన్నది కాదు చేసింది కాదు. ఆ పిల్ల వేజ్ కాలేదంట, కాలేజీకి పోతున్నది. ఆ పిల్ల వేజ్ లేకున్నది. ఇట్లనే ఓసారి బెదిరించిండట. వాళ్ళ నాయన చచ్చిపోయి 1 నెలనో 2-3 నెలలు అవుతున్నది వాళ్ళ నాయన చచ్చిపోయి. ఆ పిల్ల వాళ్ళ నాయన ఆ పిల్ల వాళ్ళ నాయన కూడా ఈడే చంపిండట. ఇంత మందు దాపిండట, మందులేమో పోసిండట. పోసి మందు మీద పోయింది చచ్చిపోయిండ. మళ్ళీ వాళ్ళ నాయన చచ్చిపోయినాక ఈడేమన్నాడంట, మీ నాయన నేనే చంపినాను, మిమ్మల్ని చంపితే ఏం చేస్తారని ఈ పిల్ల వాళ్ళ ఇల్లు పక్కకే ఇల్లు కట్టిండంట సాబాద్ కాడ. కట్టి బెదిరించిండంట. ఇక బెదిరిస్తే ఆ వాళ్ళు కేసు పెట్టిర్రంట. మా పిల్లని ఇట్లా చేస్తుండని కేసు పెడితే ఆ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడంట. 2 రోజులు ఆయనంట. మరి వాళ్ళని ఎట్లా ఇడిపించిండ్రు వాళ్ళు పోలీసు వాళ్ళు. మళ్ళీ ఆయన ఇడిపించినాక ఇంత దౌర్జన్యం చేయొద్దు కదా. నా ఇజ్జత్ పోయిందే, నా ఇజ్జత్ తీసిర్రు మీరు, నువ్వు నా ఇజ్జత్ తీసినవు అంటానని ఇక మళ్ళీ నిన్నటి సందో ఇక రాత్రి పని చేసిండు. 2 రోజులు ఆయన అంటాడు ఇట్లా వచ్చి ఈ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వచ్చి. కానీ ఇల్లు పక్కకే ఇల్లు ఉందంట. ఇప్పుడు గులగొడతామాట అని అంటుంది సాబాద్ కాడ. అని ఆ నీళ్ళు గుల్లగొడతామంటారు. కానీ ఆ ఊరు సర్పంచ్ గాడు, ఆ ఊరు పోలీసు వాళ్ళు, సాబాద్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఒక్క పిల్ల లేరు. పోలీసు వాళ్ళు లేరు, సర్పంచ్ గాడు లేడు. వీళ్ళందరు కంచట్లేంది ఆ పిల్లకి అట్లా ఎందుకు అవుతుంది? సర్పంచ్ గాడు ఉండాలి కదా. మరి సర్పంచ్ గాడు లేని ఆ చెత్తబండి లేచి ఇచ్చేసాడు. ఇప్పుడు సేవేలకు వేసి ఇచ్చిన నేను పోస్ట్ మార్టం చేయడానికి అని అంటుండు. మరి మనుషులు లేని ఎట్లా వేసిస్తాడు? చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఇంట్లో మనుషులు ఎవరైనా ఉంటారు. అలా చచ్చిపోయిన ఆమె మరిది పట్టణంలో ఉంటాడు. ఆడికెళ్ళి వచ్చింది దాకా ఉంచాలి కదా. ఉంచకుండానే వేసి ఇచ్చిండు. ఇక ఇప్పుడు అదే దౌర్జన్యం చేయాలి. రాజ్ కుమార్ మీ బంధువుల అమ్మాయిని చంపేసిండు, వాళ్ళ పిల్లల్ని చంపేసిండు. రాజ్ కుమార్ ను శిక్షించానా చంపేయన్నా? మళ్ళా సర్పంచ్ కావాలి, ఆ ఊరు సర్పంచ్ కావాలి, ఆడు కావాలి, అందరు కావాలి. పోలీసు వాళ్ళు ఇప్పుడు కూడా ఆడ సాబాద్ కాడ ఏమంటారు, మీ ఒక్క పోలీసు వాళ్ళని మేము చంపుతాం, ఏ బాధ్యత ఉండొద్దు మాకు. ఇక మేమంటున్నాం అనుకో. ఇక ఏ బాధ్యత ఏ కేసు లేకుండా అయితే ఇప్పుడు మా కేసులు కూడా ఏది లేకుండా పట్టించుకోకుండా ఇక అంటారు. సర్పంచ్ కావాలంటే ఆడు వస్తలేడు, ఆడు లేడు అంటున్నారు. మరి ఆడెందుకు లేకుంటాడు? ఇప్పుడు ఆ ఊరి పిల్లను ఈ పిల్లను ఈ పిచ్చకుంట్లని ఇక్కడ వేసిస్తాడు అంటాడు. అట్లా వేసిస్తాడు. 2 అత్తలు కూడా అట్లనేమో సేవేలకి వేసి ఇచ్చాడు సాబాద్ కాడ. చూసురు కదా. ఏదైతే అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన షాబాద్ మొత్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి హత్యలు ఇప్పటి వరకు జరగనే లేదు అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఆశ్చర్యానికి కూడా గురి చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి ఆ బాలిక ఎవరైతే ఉన్నారో బాలికను తీసుకొచ్చి ఇక్కడ చంపేయడం, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండు అనే ప్రశ్న కూడా చాలా అనుమానాస్పదాలకు గురి చేస్తూ ఉంది. గ్రామానికి పక్కనే ఉంది, మరి అరుపులు వినిపించలేదా గ్రామస్తులకు ఎవరికైనా? అటు భార్య పరుగులు తీసిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆ అరుపులు విని వచ్చే ప్రయత్నం చేయలేదు. అసలు అరవకుండా నోట్లో ఏమన్నా బట్ట కుక్కిండా అనే ప్రశ్నలు కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అటు చిన్న పిల్లలను పాలు కూడా మరున్నటువంటి మరో బాలుని నిద్రలోనే అనంతలోకాలకు పంపించినటువంటి ఘటన. ఇదంతా కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఆ పిల్లల శవాలను చూసి బాధపడతా ఉన్నారు.
ఎవరైతే భార్య ఉందో ప్రేమించి పెళ్లి చేసుకుండని చెప్పేసి ఎన్ని గొడవలైనా భర్తనే కావాలని చెప్పేసి భర్త వెంబడే ప్రయాణం కొనసాగించింది. చివరిగా పోక్సో కేసు ఎప్పుడైతే అయిందో ఆ తర్వాతే భర్తకు కొంత దూరం ఉండే. ఎందుకంటే ఎవరైనా సరే భార్యను కాదని బయట వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, లేదంటే బయట వాళ్ళను చెడు దృష్టితో చూసినా ఆ భార్యకు ఖచ్చితంగా నచ్చదు. ఆ సందర్భంలో ఇదన్నీ అయితే ఇప్పటి వరకు అయితే ఇట్లాంటి ఘటనలు జరగలేదు. ఇట్లా ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యను అటు కన్న పిల్లల్ని కూడా అతి కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉరి తీయాలి. ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుతోనే మిగతా వాళ్ళకు భయం ఉండే విధంగా చూడాలని చెప్పేసి గ్రామస్తులు కావచ్చు, అటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అదే